మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టు చీరని గెలిచేసుకోండి. ఇక నిన్న మొన్నటి విన్నర్స్ని కూడా ఇవాళ అంటే ఎపిసోడ్ ఎండ్లో అనౌన్స్ చేస్తారు. సో అప్పటి వరకు వేచి చూడండి. ఇక లేట్ చేయకుండా షోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాం. హాయ్ అండి. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు జానకి అండి. జానకి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి. మరి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిందా? లంచ్ ఇంకా అవ్వలేదండి. కుక్ చేశారా? కుక్ చేయడం అయిపోయింది. ఏం చేశారు ఇవాళ? ఇవాళ వంకాయ కాల్చి పచ్చడి చేశాను. అచ్చా, వంకాయ కాల్చి వంకాయ పచ్చడి కూడా ఉంటుందా? చేస్తారండి. వంకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, దొండకాయ ఉంటుంది. ఓకే ఓకే, చేసుకోవాలే గాని కూరకు కాదేది అనర్హం. అబ్బా, కళకు కాదేది అనర్హం వరకు కూర యాడ్ చేశారండి మీరు. అవును అవును. నైస్ అండి. అంటే గుంటూరులో స్పెషల్ డిషెస్ ఇవన్నీ, అంటే ఇట్లా కాల్చి పచ్చడిలాగా చేయడం అనేం లేదండి. మా అమ్మగారు వాళ్ళు కూడా చేస్తూనే ఉండేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. అంటే ఇక్కడ తక్కువ, అందుకని కొత్తగా వింటున్నాను కాబట్టి అడుగుతున్నా. అవును, వంకాయ కాల్చి చేస్తారు, ముక్కలు వేయించి చేస్తారు. దోసకాయ కూడా పచ్చి ముక్కలతో చేస్తారు, కాల్చి కూడా చేస్తారు. దోసకాయ అయితే విన్నా గానీ వంకాయ బెండకాయ ఇవన్నీ కూడా అలా కాల్చి అనేది కొత్తగా. దొండకాయ కూడా చేస్తారండి. ఓకే ఓకే. వెల్లుల్లి వేసి చేస్తే చాలా బాగుంటుంది. దొండకాయ పండిపోయినాయి అనుకోండి, పడేస్తాం కదా, అవును. దాని బదులు అవి వేయించుకొని వెల్లుల్లిపాయలు వేసేసి చేసుకొని తింటే బాగుంటుంది. ఓహోహో, నైస్ అండి. ఇదొక చిట్కా లాగా ఉంది మాకు ఇప్పుడు. నైస్ అండి. మరి ఇంకేంటి, టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బీఆర్కే చూస్తుంటాయండి. ఇంకంతకు మించి టైం ఏం మిగలదు కదా. పనులు టైం పనులు మా బీఆర్కే న్యూస్ ఛానల్తో సరిపోతుంది. అవునండి. ఓకే అండి. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఇప్పుడు చెప్తాను కదండి, దొండకాయలో వెల్లుల్లి. మరొకటి చెప్తాను. ఇంకొకట, ఇది కలబంద ఉంటుంది కదండి, ఆ కలబంద గుజ్జు రాసుకుంటే మొహం మీద చాలా రింకిల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట, ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే, కలబంద గుజ్జును ఫేస్ కి డైలీ కనుక అప్లై చేస్తే ముడతలు రాకుండా ఉంటాయంటారు, అంతేనా? అవునండి అవునండి. ఓకే అండి. మీరు మీ గొంతు స్వీట్ గా ఉంది, ఒక పాట కూడా పాడతారా పనిలో పని? జలుబు చేసిన మధ్యలో దగ్గు వస్తుందేమో అండి. మనం ఏమైనా కాంపిటీషన్ కి పంపిస్తున్నామా? ఊరికే నా కోసం అలా 2 లైన్లు మీకోసమా? సరే, మీ పేరు ఝాన్సీ రాణి కదా? అవును, దానికి తగ్గట్లు పాడతాను. సరే, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పోన్లేండి, 2 లైన్లు నా కోసం పాడారు, చాలా సంతోషం. మరి మీరు ఫస్ట్ లక్కీ కాలర్ కూడా కాబట్టి ఇంతసేపు మాట్లాడారు చక్కగా మా కోసం. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. అలాగే. ఓకే. చైనాలో పబ్లిక్ గా విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమా ఏది? చైనాలో పబ్లిక్ గా కొంచెం ఏంటండి? పుష్పనా? చైనాలో పబ్లిక్ గా రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా, మొట్టమొదటి తెలుగు సినిమా ఏది? ఏదై ఉండొచ్చు, ఆలోచించండి. కాశ్మీర్ ఫైలా? మన తెలుగు సినిమా. మన తెలుగుదా? ట్రిపుల్ ఆర్ అయి ఉంటుంది. షూరా? షూర్. మరొక్క ఆప్షన్ ఇస్తున్నా. ఆల్రెడీ 7 సెకండ్స్ టైం ఇంకా మిగిలే ఉంది. మళ్ళీ ఆలోచించి చెప్పండి. నేను అడిగింది మొట్టమొదటి తెలుగు సినిమా అని నేను అడిగా. శంకరాభరణం గానీ ట్రిపుల్ ఆర్ గానీ అండి, ఆ రెండు. సో సారీ జానకి గారు, టైమ్ అప్. ఆ 2 కాదు, నేను అడిగింది మొట్టమొదటి సినిమా అని. సో ఎనీవేస్, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇంకా మంచిగా తినేసేయండి, మళ్ళీ రేపు కాల్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా. ఏం చేస్తూ ఉంటారు విజయలక్ష్మి గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? మరి పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. తినడం అయిపోయిందా?
అయిందండి. ఏం చేశారు ఇవాళ? ఈరోజు కాకరకాయ కర్రీ అండి. కాకరకాయ కర్రీ. కర్రీయా ఫ్రైయా? కర్రీ అండి. కర్రీ. ఇష్టంగా తింటారా కాకరకాయ ఇంట్లో అందరూ? తింటారండి. అన్ని వెజిటేబుల్స్ తింటారా? అన్నీ తింటారండి. ఓకే. నాన్ వెజ్ ప్రియులు కూడానా? నాన్ వెజ్ దూరమా? లేదు, అది తింటామండి. అన్ని తింటారైతే ఆల్ రౌండ్. లేదు, శ్రావణ మాసం. అచ్చా, శ్రావణ మాసంలో మాత్రం తినరు. అవునండి. ఓకే ఓకే, నైస్ అండి. మరి జనరల్గా మా బీఆర్కే న్యూస్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా? అవునండి, రోజు చూస్తుంటాను. న్యూస్ కూడా చూస్తారా? అంత లేదండి, ఎప్పుడో ఒకసారి. న్యూస్ తక్కువ, పుట్టింటి పట్టుచీర మాత్రం రెగ్యులర్గా, అంతేనా? అవునండి. సబ్జెక్ట్ వరకు విన్నాయానండి, అడ్రస్ తీసుకోలేదు, నెంబర్ తీసుకోలేదు. అచ్చా, నేను చెప్తాలేండి. మరి ఎలాగో కాల్ కలిసింది, నాతో మాట్లాడుతున్నారు, మరి ఏదైనా చిట్కా కానీ పాట కానీ పాడతారా మా కోసం? చపాతి స్మూత్ గా రావాలంటే మిల్క్ వేసి కలిపి అది మెత్తగా వస్తుంది. ఏం చేయాలండి? మిల్క్, పాలు. ఆహాహాహా, చపాతీలు స్మూత్గా రావాలంటే వాటర్తో పాటు కొంచెం పాలు కూడా యాడ్ చేస్తే స్మూత్గా వస్తాయంటారు. అవునండి. ఓకే అండి, చక్కటి చిట్కా ట్రై చేద్దాం నెక్స్ట్ టైము. ఎనీవేస్, మా కోసం చక్కటి చిట్కా చెప్పారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేసేయాలి. సరే. ఓకే. భారతదేశపు మొదటి వార్తాపత్రిక ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ సరా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భారతదేశపు మొదటి వార్తాపత్రిక ఏది? ఏదై ఉండొచ్చు, ఆలోచించండి. భారతదేశం అంటున్నా, మొత్తం భారతదేశం, మన భారతదేశం, పర్టికులర్ ఒక డిస్టిక్, స్టేట్ అలా కాదు. ఇండియా పత్రిక అనుకుంటానండి. ఏదండి? ఇండియా పత్రిక. మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి. అదే అనుకుంటున్నా. షోరా, లాస్ట్ 5 seconds. అదే అనుకుంటానండి, తెలీదు. అదే లాక్ చేయనా? అదే చేయండి. అదే లాక్ అయినప్పటికీ రాంగ్ ఆన్సర్ అండి. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం మాత్రం కరెక్ట్గా ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోతాం. హాయ్ అండి. హలో, ఝాన్సీ గారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, హౌ ఆర్ యు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగా ఉన్నా, మంచిగా ఉన్నా. ఇప్పుడు నేను పేరు కనుక్కోవాలా? పేరు కొనుక్కోవాలి. పద్మావతి గారా? ఓకే, కరెక్టా? కరెక్ట్. అదే, నాకు ఆ బేస్ తెలుస్తుంది పద్మావతి గారి గొంతని. మీకు అసలు రెగ్యులర్గా బాగా కలుస్తున్నాయండి. అభిమానం, పుట్టింటి పట్టుదేరే అభిమానం. అదే కదా, ఎంత ర్యాప్ వచ్చింటే ఇలా టక్కా 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 డైలీ కలుస్తూ ఉంటాయి మీకు కాల్స్. కలుస్తూ ఉంటా, దేవుడి దయ. మరి అయిపోయిందా, లంచ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఏం చేశారు ఇవాళ? ఇవాళ ఆషాఢం కదా, ఆకూరు కదా, అది ఉలవల పప్పుసారి పెట్టా, ఆమ్లెట్. తినేసారా? చేస్తాం. ఓకే ఓకే, తినేసి యాజ్ యూజువల్ ఇంకా ఆల్రెడీ ఎనర్జెటిక్గా ఉండే పద్మావతి గారు మరీ ఎనర్జెటిక్గా అయిపోయారు అయితే. మరి మా కోసం ఏదైనా డైలాగ్ చెప్పాలి మీరు. డైలాగా? అందరూ ఆట ఆడితే వేట, అదే నేను వేటాడితే ఆట. మీరు వేటాడుతున్నారండి, అందుకే కాల్ మీద కాల్ వస్తుంది. అది నీకు తెలిసిపోయింది ఏంటి? నేను వేటాడి నేను ఆట కింద కామెడీగా మంచిగా ఆడతా. నైస్ అండి. మీతో టెన్షన్ లేకుండా మాట్లాడేదాన్ని ఆట పెట్టుకున్నా. కాల్స్ చేయడం వేట. అసలు ఈ ఉత్సాహానికి అసలు ఏంటండి పెద్ద రీజన్ ఏంటి చెప్పండి? ఎలా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారు మీరు? ఆనేసం దయా. ఎందుకంటే గెలిచానా లేదా అని కాకుండా మీరు కాల్ కలిస్తే చాలు ఖుషీగా మాట్లాడేస్తారు. మరి అంతే కదా మనకు కావాల్సింది. అయితే మా పుట్టింటి పట్టుచీరని విడిచిపెట్టారైతే. విడిచిపెట్టు. ఇంకా మరి జనరల్గా మీ ఫ్రెండ్స్ అందరూ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, తెలుస్తారా మీ ఫ్రెండ్స్ అందరికి? తెలుసమ్మా. వాళ్ళు కూడా ఫాలో అవుతారా? వాళ్ళు చూడరా? చూస్తారా? చెప్పారా ఎప్పుడైనా ఇలా షో బాగుంటుంది, క్వశ్చన్స్ ఇలా అడుగుతారని ఎప్పుడైనా షేర్ చేసి? మా ఏపరాలకు కూడా చెప్పా. అవునా? అవును. ఫ్యామిలీ అంతా కాల్ చేసేయండి. కాదు, మనమే గెలుచుకోకూడదు కదా, మరి అందరూ గెలుచుకోవాలి కదా. అవును, కరెక్టే. అందుకని నేను అందరికీ చెప్తానమ్మా.
మంచిదండి, మంచి ఆలోచన. మీ ఎనర్జెటిక్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాం మిమ్మల్ని. అయితే ఇక్కడ మనకు పవర్ లేదు. ఆ, నేను అడుగుతా కదా, విని విని చెప్పండి. ఇమేజ్ ఏం పెట్టను, విని చెప్పండి. ఏం పెట్టు? ఇమేజెస్ ఏం పెట్టను, క్వశ్చన్ అడుగుతా కదా, పవర్ లేకపోయినా పర్లేదు, నేను క్వశ్చన్ అడుగుతా, నేను అడిగిన దాన్ని విని ఆన్సర్ చేయండి. సరే, ఒకసారి 2 సార్లు రిపీట్ చేస్తే. సరే, నేను రిపీట్ చేస్తా. కొంచెం క్లూ మంచిగా ఇవ్వాలి. క్లూ ఇవ్వాలా? మంచిగా క్వశ్చన్ కూడా మంచిగా రావాలి. సరే సరే, మరి అడుగుతున్నా. అడుగమ్మా. భూభాగంలో నీటి వాటా ఎంత? ఎంత అయిండొచ్చు? భూభాగంలో నీటి వాటా ఎంత? 3/4. షారా? ఎస్. మాకు పర్సెంటేజ్ లో చెప్పాలి. పర్సెంటేజ్ 75. ఎగ్జాక్ట్ గా చెప్తేనే అది కన్సిడర్ అవుతుందండి. మీరు ఆలోచించి నాకు చెప్పాలి. ఇంకా ఎంత టైం ఉందమ్మా? ఇంకా 10 సెకండ్స్ ఉంది. ఇంకా ఎక్కువ తక్కువ? 71. షోరా? ఎస్. షూరే అమ్మా. లాక్ చేయనా? లాక్ చేసే. సరే, మరి లాక్ చేస్తున్నా. ఇంకా టైం ఉంది, మీ ఇష్టం మరి. ఓకే, ఇంకా ఆలోచించమంటావా? లాక్ చేసా. రైట్ ఆన్సర్ అండి పద్మావతి గారు, కంగ్రాచులేషన్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తున్నారండి. ఫ్యామిలీ అంతా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు మా షోని. ఎనీవేస్ పద్మావతి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఓకే అండి, ఇంకా హాయిగా మంచిగా మా షోని చూసేయండి. ఓకే, ఇప్పుడు కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? సుమా అండి. సుమ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి. ఈరోజు గుంటూరు నుంచి బాగానే, మీది సెకండ్ కాల్ అనుకుంటా గుంటూరు నుంచి. ఏం చేస్తుంటారు సుమ గారు? ఎక్కువ గుంటూరు వాళ్ళే చేస్తారండి. ఎవరిది ఏ స్టేట్ అయితే వాళ్ళకి వత్తాసు. కాదండి, నిజమే కదండి. గుంటూరు వాళ్ళే ఏం చేస్తారండి. అంటే మీ గుంటూరు వాళ్ళే ఇలాంటి లైవ్ షోస్ ని ఎక్కువ ప్రోత్సహిస్తారంటారా? అవును అవును, అసలు ఏ ప్రోగ్రామ్స్ అయినా మా వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు. పోనీలేండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫా? మరి లంచ్ అయిందా? అయిందండి, లంచ్ చేసే కూర్చుంటామండి. లంచ్ చేసి రెడీగా కూర్చుంటారు రెగ్యులర్ గా డైలీ? అవునండి. ఓకే, ఈరోజు ఏం వండాను మరి? టమాటా ములక్కాయ కూర అండి. టమాటా ములక్కాయ కూర. మీ జనరల్ గా వంట అంటే ఇష్టమా, ఏదో నార్మల్ గా రెగ్యులర్ గా మనకు అవసరం కాబట్టి చేస్తూ ఉంటారా? ఇష్టం లేని పనే వంట అండి, మిగతా పనులన్నీ ఇష్టమే. కానీ రెగ్యులర్ గా మనకు కావాలి కాబట్టి వండుకుంటున్నారు అయితే. అవునండి. ఓకే ఓకే, మరి జనరల్ గా మీకు ఏమేమి ఇష్టము? మిగతా ఎక్కువ బుక్స్ చదవటం, ఇట్లా లైవ్ ప్రోగ్రామ్స్ కాల్ చేసుకోవటం, అలాంటి ఎక్కువ ఇష్టం అండి. ఓకే 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 ఓకే, పోనీలేండి. అక్కడ కూడా మెల్లగా దానికి కూడా కొంచెం టైం ఇచ్చి మీకు నచ్చిన పనులు కూడా చేస్తూ ఉండండి. చేస్తా. ఇంట్లో పనులన్నీ మామూలుగా ఇష్టమేనండి, వంట ఒక్కటే ఎందుకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. కొంతమందికి అంతేలేండి, అందులో నేను కూడా ఉన్నా. థ్యాంక్స్ అండి. సేమ్ పించ్. సేమ్ పించ్. దగ్గరుంటే గిల్లే వాళ్ళం కానీ ఓకే, దూరంగా ఉన్నారు కాబట్టి ఓకే, ఇలా మాటలతో సేమ్ పించ్. అవునండి. జనరల్ గా మరి ఒక 1 month క్రితం 2 months క్రితం ఒకసారి కలిసిందండి. అవునా? పోనీలేండి, ఇప్పుడు మళ్ళీ ట్రై చేశారు. ఇప్పుడు నేను కూడా ఉన్నా కాబట్టి మేబీ ఈ రోజు తెలిసే కానీ ఆ రోజు విన్నామలేదు, అదే డ్రాలో రాలేదు, క్వశ్చన్ చేశానండి, ఆన్సర్ చేశాను. అచ్చా, ఈ రోజు ట్రై చేద్దాం. ఆల్రెడీ ఒకరు విన్ అయ్యారు, పద్మావతి గారు. మళ్ళీ కనుక విన్ అయితే మళ్ళీ డ్రా తీయాల్సి వస్తుందండి. డ్రాతో మాకు పెద్ద చిక్కొచ్చి పడింది. అవునండి. అందరూ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు, రెగ్యులర్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేసరికి మాకు ఇలా డ్రా తీయాల్సి వస్తుంది. విన్ అయిన వాళ్ళు అందరికి ఇవ్వచ్చు కదండి. అలా ఎలా అంటే పాపం కష్టపడి చేస్తారు, క్వశ్చన్స్ కూడా చాలా కష్టంగా ఉంటున్నాయి కదండి. అవును అవును అవును, అసలు గూగుల్ కూడా దొరకట్లేదండి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అదే కొత్త యాప్స్ ఏమన్నా ఉందా ఏంటండి? అయితే మా టీం ని మెచ్చుకోవాలి మీరు. ఆన్సర్ లేని క్వశ్చన్లు అడుగుతున్నారనే.
కానీ ఆన్సర్లు ఉన్నాయండి, కాకపోతే క్వశ్చన్లు కాకపోతే కష్టమే, అసలు ఎన్ని యాప్ల్లో ఎదిగినా దొరకట్లేదు. అయితే మా టీం మెంబర్స్ ని మెచ్చుకోవాలి అయితే, ఇలాంటి కష్టమైన క్లిష్టమైన క్వశ్చన్స్ వెతికి పెడుతున్నందుకు. సరే అండి, చక్కగా మాట్లాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేనా? అడిగండి. హరిహర సినిమా దర్శకుడి తొలి తెలుగు సినిమా ఏంటి? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ హరిహర వీరమల్లు సినిమా ఉంది కదా, ఆ సినిమా దర్శకుడి తొలి తెలుగు సినిమా ఏంటి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, 5 seconds అయిపోయింది కూడా. ఆలోచించండి, ఏదై ఉంటుంది? అదే గుర్తు ఏమన్నా క్లూ ఇస్తారండి? క్లూ అని అంటే అది అసలు ఎటు ఇచ్చినా ఇట్లా వచ్చేలాగా ఉంది, అంత ఈజీగా అయిపోయింది అది. మీరే ఆలోచించండి, ఏమై ఉండొచ్చు ఆ దర్శకుడి తొలి సినిమా? బ్రహ్మానందం అండి? కాదు 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 కాదు. టైం అప్ అండి, సో సారీ. క్లూ అడిగారు కానీ అది కూడా అసలు దాన్ని ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేయండి, విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సావిత్రి గారు, హరిహరిలో ఉన్నారు, కాల్ కలిసిందని సంతోషమా? అవునండి బాబు, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను, అస్సలు. 6 నెలలకి ఇప్పుడు కలిసిందా మీకు? హలో హలో హలో, తను కాల్ కట్ అయిపోయినట్టుందండి, సో సారీ. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి ఝాన్సీ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? వినతి అండి. వినతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి, లక్ష్మీశ్వరం. వెస్ట్ గోదావరి. అక్కడ ఏంటండి స్పెషల్ ఏంటి, అక్కడ ప్రత్యేకతలు ఏంటి వెస్ట్ గోదావరిలో? ఇక్కడ మాకు అంతర్వేది దగ్గర అండి, అంతర్వేది ఉంది కదా. ఓహో, టెంపులా? స్వామి. ఓకే ఓకే, వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ స్పెషల్. అవునండి, అది కాకుండా ఇక్కడ మాకు చేపలు రొయ్యలు ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, మీరు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం, రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం. ఓకే ఓకే, మరి నెక్స్ట్ మా భీమవరంలో మా ఊళ్ళమ్మ టెంపుల్ కూడా ఉందండి. అచ్చా, టెంపుల్ ఫేమస్ అయితే అక్కడ? అవును, టెంపుల్స్ చాలా ఫేమస్ అండి. ఓకే ఓకే, మరి శ్రావణ మాసం రాబోతుంది, శ్రావణ మాసాన్ని పాటిస్తారా? చేసుకుంటాను, వ్రతం చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బోనాలు బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు, అక్కడ శ్రావణ మాసం అనుకుంటున్నా నేనైతే, అంతేనా? అవునండి, శ్రావణ మాసం ఇక్కడ ఫేమస్ బాగా. శ్రావణ మాసం ఒకటి మాకు ఇక్కడ ఆంధ్రాలో, శ్రావణ మాసం ఒకటి, ఇంకోటి సంక్రాంతి ఒకటి. అచ్చా, సంక్రాంతి అయితే అసలు మొత్తం పాపులర్ అయింది అనుకోండి, ఎందుకంటే సంక్రాంతి అంటే ఆంధ్రానే గుర్తొస్తుంది. గుండాట్లు, అన్ని రకాల ఆటలు ఉంటాయి కదండి. సంక్రాంతి ఇవన్నీ అంటే 3 days 4 days ఇంట్లో ఉండవు ఇంకా. అవునండి, సంక్రాంతి అనగానే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. అవును, ఓకే. ఇంట్లో ఉన్నాం, మా ఇంట్లో ఖాళీ ఉండదు మొత్తం అందరూ. ఓకే ఓకే ఓకే, చక్కగా మాట్లాడుతున్నారు. మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా కాదు కానీ ఇవాళ బుధవారం కాబట్టి అయ్యప్ప స్వామి పాట పాడాలనుకుంటున్నాను. అబ్బా, పాడేసేయండి. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరియవీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిరక్తయం స్వామి నిత్యరత్నవం, హరిహరాత్మజం స్వామి వేదమాశ్రయే, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. బాగా పాడారండి, నైస్. నాకు అయ్యప్ప స్వామి అయితే చాలా ఇష్టం అండి. మీరు అయితే బాగా ఎక్కువ దేవుణ్ణి పూజిస్తారే, మీ సినిమా గట్ర అంటే తక్కువ? అంటే నేను ఈ మధ్య అలెక్సా కొన్నాను. అలెక్సా కొని మార్నింగ్ లేవంగానే ముందు కనకదార స్తోత్రం, మణిదీప వర్ణన, వరుస పెట్టి నాన్ స్టాప్ అనమాట. విష్ణు సహస్రనామం ఇంకా నాన్ స్టాప్, ఇంకా మధ్యాహ్నం 11-12 దాకా. ఓకే ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ, లేకపోతే సడన్ గా ఏజ్ త్రూ మారిందా? అలా అని కాదు కానీ మనం అది వింటూ ఉంటే ఆటోమేటిక్ గా మన రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఆధ్యాత్మిక. నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాను అంటే అదే ఒక మెయిన్ కారణం. ఓకే ఓకే, మీకు అవన్నీ దోహద పడుతున్నాయి మీ మానసిక
పెరుగుదలకు నాకు ఏంటంటే తెలిసి. నేను ఏదైనా గుడికి వెళ్ళినా కూడా నేను కోరుకునేది ఒకటే, సర్వేజన సుఖనమవుతుందని కోరుకుంటాను. మంచిదండి, మంచి భక్తి ప్రపత్తుల్లాగా ఉన్నారు, చక్కగా దేవుడి పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా మీరు మళ్ళీ మా షో అంతా అయిపోయాక నాతో మాట్లాడాక మళ్ళీ భక్తి పాటలే విని మంచిగా అలా సేద తీరండి. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. ఓకే అండి. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ట్రై చేస్తానండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తాను. ఇందాక అన్నారు కదా కాల్ 6 months అని. ఓకే ఓకే నేను దగ్గర దగ్గర 8 months నుంచి ట్రై చేస్తాను. అరే సరే, ఇప్పుడు గెలుస్తారేమో చూద్దాం. ఓకేనా? ఇవాళ అయ్యప్ప స్వామి ఇవాళ కరుణించినట్టున్నాను నన్ను. సరే అండి, అడుగుతున్న క్వశ్చన్. ఓకే అండి. కన్నప్ప సినిమా డైరెక్టర్ ఎవరు? కన్నప్ప సినిమా డైరెక్టర్ ఎవరు? క్లూ ఇస్తారా మేడం? 3 letter వర్డ్స్ అండి, 3 letter వర్డ్స్ ఉంటాయి. పెద్ద పేరే మేడం. పెద్ద పేరే. పెద్ద పేరు ఎవరై ఉండొచ్చు ఆలోచించండి. క్లూ ఇవ్వండి మేడం. లెటర్ ఇవ్వగలరా మేడం? ఫస్ట్ లెటర్ అంటే ఎంతో స్టార్ట్ అవుతుంది. ముఖేష్ కుమార్ అండి. షోరా? ముఖేష్ కుమార్ సింగ్. షోరా? లాక్ చేయరా? లాక్ చేయండి, అదృష్టం అయితే వస్తుంది, లేకపోతే మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ వాళ్ళు. ముఖేష్ కుమార్ సింగ్ మేడం. చలో టైమ్ బట్ విన్ అయ్యారండి, కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ 2 విన్నర్స్ మళ్ళీ అయిపోయారు. మళ్ళీ మేము డ్రా తీయాల్సి వస్తుంది, అసలు మీరు మమ్మల్ని చిక్కులో పెడుతున్నారు. ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, మీ పేరు? మర్చిపోయారు ఝాన్సీ గారు నన్ను. అచ్చా, పద్మావతి గారికి శైలా భానుకి మా షో అన్నా నేనన్నా ఎంత ప్రేమో అర్థమవుతుంది. అసలు వాళ్ళకి బాగా కలిసిపోతాయి కాల్స్ అన్నీ. ఎక్కడండి, నిన్న ట్రై చేశాను, అసలు రాలేదు, కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయ్యో, నిన్న కలవలేదు కానీ ఈరోజు కలిసిందా? అవునండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయిపోయిందండి. ఏం తెచ్చుకున్నారు ఇవాళ? ఈరోజు ఎగ్ రైస్ అండి. ఓకే ఓకే, మరి ఏం జనరల్గా మా షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా? అవునండి. నిన్న మరి ఏ చీర కట్టుకొచ్చాను నేను? నిన్న మీరు బ్లూ అండి. షోరా? ప్యూర్. అయితే కొంచెం పర్లేదు, అన్ని గమనిస్తూ ఉన్నారు, అందరు కాలర్స్ లాగా మీరు చూస్తూ ఉన్నారు. మరి చూస్తానండి. మరి శైలా భాను మా కోసం ఓ పాట పాడతావా? తప్పకుండా అండి. పాడేసేయండి. ఓకే. అదేంటండి, ఏదైనా పొడుపు కథ అడుగుతారు అనుకున్నారు. పాట పొడుపు కథ, రెగ్యులర్ గా కాల్స్ కలిసే వాళ్ళందరూ అన్ని చెప్పాలి, పాట పాడాలి, పొడుపు కథ చెప్పాలి, అన్ని చెప్పాలి. ఓకే, పాట పాడుతున్నాను, మరి భయపడకూడదు. అస్సలు భయపడ నేను. ఓకే, పాడుతున్నా. పాడేయండి. ఆకాశంలోన ఏకాకి మేఘం సోకానిధ వాన నడి వీధిలోన చదుబాల కోసం ఎద చూడకు నాన్న తన పేగి తన తోడై తన కొంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలి ఈనాడి సరపాలి. బాబా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత స్వీట్ గా ఉన్నది ఉన్నట్టు చాలా చాలా బాగా పాడారండి, బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి. పాటలు అంటే జనరల్ గా ఇష్టమా? అవునండి, చాలా ఇష్టం. చాలా ఇష్టం. అందులో నా కోసం నేర్చుకొని ఒక పాట పాడారా? అంతేగా. మరి ఇంకో పాట పాడేయండి, పనిలో పని. సరే, అందులోనే సెకండ్ పల్లవి పాడతానండి. పాడేయండి. ఒంటరయ్యన్నా ఓడిపోలేదు, జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో, చీకటెంతున్నా వెలుగునే కన్నా, బోసిన పులతో నా బిడ్డ చంద్రుడే పడే బాధల్లో ఒడే ఓదార్చే
కుశలమడిగే మనిషి లేక ఊపిరిందో లేదో చలికి వనికి తెలుసుకున్న బతికి ఉన్నాలే. థ్యాంక్ యూ అండి ఝాన్సీ గారు, మీ ద్వారా పాడేశాను. చాలా బాగా పాడానండి. మీరు ఇలాగే నాకు తెలిసి అక్కడ ఎప్పుడైనా సింగింగ్ కాంపిటీషన్స్ కానీ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో పనికొస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చక్కగా పాట పాడారు. మరి చిట్కా కూడా చెప్తారా? చిట్టా ఏం లేదండి. చిట్కా కష్టం, పాటలు అయితే చక్కచక్క పాడేస్తారైతే. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే కొంచెం గొంతు బాగుంటుందండి. అచ్చా, ఓన్లీ హాట్ వాటరా? ఓన్లీ హాట్ వాటర్, లేదంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, పొద్దున్నే లేచి అట్లా గోరువెచ్చని నీళ్ళు అందులో నిమ్మకాయ పిండుకొని తాగితే గొంతు బాగుంటుంది, పొట్ట కూడా తగ్గుతుంది. కాబట్టి చక్కటి చిట్కా చెప్పారు. అంతకన్నా అద్భుతంగా పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, కరెక్ట్ ఆన్సర్ చేసేయాలి. ష్యూర్ అండి. అడుగుతున్నా మరి. అడగండి. ఊపిరితిత్తులు లేని జీవి ఏది? ఊపిరితిత్తులే ఉండవండి? ఊపిరితిత్తులు లేని జీవి ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. చీమ? ఇంకా మీకు 16 సెకండ్స్ టైం ఉంది, ఆలోచించండి. అవునా? ఏదై ఉండొచ్చు? ఏమో అండి, ఐడియా లేదు, చీమ అనుకుంటున్నా. ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది. ఈ లోపు ఆలోచించి ఒక ఆన్సర్ చెప్తే అది ఫిక్స్ చేసేసి లాక్ చేస్తా. మరి దోమ? చీమ, దోమ, ఇంకేదైనా ఆలోచించి. చీమ. షోరా? లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. ష్యూర్ అండి, ఇప్పుడే చీమని చంపినాను. మీరు తీయగా పాడినందుకు వచ్చి కరిచిందా? ఏంటండి? చీమ లాక్ చేయనా? అంతే అండి, చూసా దానికి ఊపిరితిత్తులు లేవు. శైలా భాను గారు, కంగ్రాచులేషన్స్ అండి, విన్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్. ఎనీవేస్, మా శైలా భాను గారు విన్ అయిపోయారు, అలాగే మా పద్మావతి గారు కూడా విన్ అయిపోయారు. సో ఈ వీళ్ళందరిలో ఇంకొకరు కూడా యాక్చువల్లీ విన్ అయ్యారు. మరి వీళ్ళందరిలో ఎవరు విన్ అయ్యారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో లక్కీ డ్రాలో తీసి మేము చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ విన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. విన్ కాని వాళ్ళు హోప్ అలా తగ్గించుకోకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేయండి, విన్ అవ్వడానికి చూడండి. సో ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చందన ప్రెస్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. నమస్కారం.